హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెంటు. ఫ్రైడే ఫిల్మ్కి స్వాగతం. ఐతారు ముచ్చట్లలాగే ఈ ఫ్రైడే ఫిల్మ్కి కూడా మంచి ఆదరణ లభిస్తోంది మీ నుంచి. చాలా ధన్యవాదాలు. ఈరోజు కూడా ఒక మంచి సినిమాతో మీ ముందుకు వచ్చేసాను. ఈ సినిమా వల్ల మీకు నా మీద మరింత నమ్మకం పెరుగుతుందని గట్టిగా ఆశిస్తున్నాను. త్వరగా 1000 సబ్స్క్రైబర్ను అందుకోవడానికి మీ వంతు సహాయం మరవకండి. సినిమాలోకి వెళిద్దాం. ఈరోజు సినిమా మలయాళం సినిమా ఇరట్ట, అంటే తెలుగులో ఇద్దరు. ఈ సినిమాలో హీరోగా జోజు జార్జ్ నటించారు. ఈ సినిమా తర్వాతే నేను అతనికి ఫ్యాన్ అయిపోయాను. భలే ఉంటుంది ఈ సినిమా. ఇందులో ద్విపాత్రాభినయం. ఆయన ఒక పాత్ర ఏఎస్ఐ వినోద్గా, మరొక పాత్ర డిప్యూటీ ఎస్పీ ప్రమోద్గా 2 పాత్రలో ఉంటుంది. వీళ్ళిద్దరికీ చిన్నప్పటి నుంచి ఎక్కువగా పడదు, కాస్త దూరంగానే ఉంటారు. కథనంలోకి వెళ్ళిపోతే, ఒక పోలీస్ స్టేషన్లో ఒక కార్యక్రమానికి ముఖ్యమంత్రి అతిథిగా వస్తున్నాడు కాబట్టి అందరూ అక్కడే ఉంటారు. సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్స్ అన్నీ ఏ ఫారెస్ట్లోనో ఏ గెస్ట్ హౌస్లోనో మర్డర్ మిస్టరీతో స్టార్ట్ అవుతాయి. కానీ విభిన్నంగా ఈ సినిమా మర్డర్ పోలీస్ స్టేషన్లోనే జరుగుతుంది. ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ నుంచి తుపాకీ గుళ్ళ శబ్దం వినిపించేసరికి అందరూ వెళ్ళి చూస్తారు. అక్కడ చనిపోయిన వ్యక్తి ఏఎస్ఐ వినోద్. ఆయన చనిపోయినప్పుడు ఆయనతో పాటు ఆ పక్కనే 3 పోలీసులు కూడా ఉంటారు. అయితే ఆయన్ని ఎవరు చంపారన్నది ఒక పెద్ద సస్పెన్స్. ఆ 3 వ్యక్తులకు ఏఎస్ఐ వినోద్తో కాస్త గలాటా కూడా ఉంటుంది. కాబట్టి ఒకరు చంపారని ఒకరు అనుకుంటూ ఉంటారు. ఆయన్ని చంపడం ఎవ్వరు కూడా ఆ 3లో చూడరు. కాబట్టి ఈ సస్పెన్స్ చివరి వరకు రివీల్ కాకుండా నడుస్తూనే ఉంటుంది. ఇక ఈ ఇన్వెస్టిగేషన్ని వాళ్ళ అన్నయ్య ప్రమోద్ ఛాలెంజింగ్గా తీసుకుంటాడు. ఒకానొక సమయంలో ఈ 3 కాకుండా ప్రమోదే ఈ హత్య చేశాడేమో అనుమానం కలిగేటట్టుగా దర్శకుడు నడిపిన విధానం, కథనం చాలా బాగుంది. కథలో బలం ఉంటే దర్శకుడు మరింత ఛాలెంజింగ్గా దాన్ని తీస్తాడు అనడానికి ఈ ఎర్రట్ట ఒక నిదర్శనం. ఫ్యామిలీ సెంటిమెంట్తో పాటు మంచి సస్పెన్స్ థ్రిల్లర్గా నడుస్తుంది ఈ కథనం. ప్రస్తుత కథనం మరియు ఫ్లాష్ బ్యాక్లతో, చక్కని ఎపిసోడ్లతో మనకు కాస్త ఉత్కంఠ కలిగిస్తూ ఒక్కో ముడిని విడిపిస్తూ దర్శకుడు మనల్ని లాక్కెళ్తూ ఉంటాడు. సినిమా అయిపోయేంత వరకు మనలో ఉద్వేగం కలుగుతూనే ఉంటుంది. ఒకానొక సందర్భంలో వినోద్ గురించి వెల్లడైన నిజాలు, అన్నయ్యతో అతను ఎందుకు ఉండడు అన్న విషయాలు మనల్ని కాస్త ఆలోచింపజేస్తాయి. అన్నిటినీ మించి ఇక షాకింగ్ క్లైమాక్స్. ఇలాంటి క్లైమాక్స్ని ఎవ్వరూ ఊహించరు. మీకు థ్రిల్లర్ చూడడం ఇష్టమే అయితే ఈ సినిమా మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. మానవ సంబంధాల నేపథ్యంలో వచ్చే ఈ క్లైమాక్స్ కాస్త మనకు నచ్చదు. కాకపోతే ఊహించడం మాత్రం మన వల్ల అయ్యే పని కానే కాదు. అసలు ఏ సన్నివేశం వల్ల ఆ హత్య జరుగుతుంది అనేది చాలా రెగ్యులర్కు విభిన్నంగా తీశారు దర్శకుడు. మిగతా క్రైమ్ సినిమాలతో పోలిస్తే చక్కని ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ద్వారా మనకు కలుగుతుంది. చెప్పాను కదా, ఈ సినిమాలో హీరో నటన చూసిన తర్వాత నేను తనకు ఫ్యాన్ అయిపోయానని. కాబట్టి ఈ సినిమా మీరు చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. సినిమా చూశాక కామెంట్ ఇవ్వడం మాత్రం మరవకండి. అన్నట్టు 1K సబ్స్క్రైబర్ను తొందరగా చేరడానికి మీరు కాస్త సాయం చేయండి. తలా ఒక చేయి వేస్తే 1K చేరడం అసాధ్యమేమి కాదు కదూ. ఇలాంటి మంచి కథనాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ధన్యవాదాలు. నేను మీ పవన్ కుమార్ పెంటు.